హలో పీపుల్, స్కిన్ కేర్ వీడియోస్ చేయక చాలా డేస్ అయిపోయింది కదా. నేను కూడా స్కిన్ కేర్ చాలా డేస్ నుంచి చేసుకోలేదు. ఇంకా విలేజ్కి వెళ్ళి అటు ఇటు కొంచెం పనుల వల్ల డిలే అయిపోయింది అనమాట. ఇంకా నా స్కిన్ కూడా చాలా డ్రైగా, డార్క్ సర్కిల్స్ కూడా వచ్చేసాయి. సో దానికోసం నేను ఈరోజు స్కిన్ కేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ద పవర్ఫుల్ స్కిన్ కేర్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పొటాటోతో స్క్రబ్ చేసుకోవాలి, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా మనం బయట అవి ఇవి కెమికల్స్ కంటే ఇంట్లోనే కిచెన్లోనే మంచి రెమెడీస్ దొరుకుతాయి మనకి. పొటాటోని 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చాకుతోటి ఇట్లా కొంచెం కుచ్చాలన్నమాట. దాంట్లో ఉన్న రసం బయటకు వచ్చేలాగా. దాని మీద కొంచెం హనీ, కొంచెం షుగర్ అండ్ చిటికెడు పసుపు వేసుకొని మంచిగా ఫేస్కి స్క్రబ్ చేసుకోవాలి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల మన స్కిన్కి. అండ్ పొటాటోని ఎందుకు తీసుకున్నాను, పొటాటో వల్ల చాలా యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఏంటంటే పొటాటో మన ఫేస్ మీద యూజ్ చేస్తే మనం కొన్నిటికి గుడ్ బై చెప్పొచ్చు. ఏంటంటే డార్క్ సర్కిల్స్కి గుడ్ బై చెప్పొచ్చు, యాక్నీకి, డార్క్ స్పాట్స్కి, పిగ్మెంటేషన్కి, స్కిన్ డల్గా అయినా డ్రైగా అయినా యూస్ చేయొచ్చు. అండ్ మెయిన్ సన్బర్న్, అది ట్యాన్ రిమూవ్ చేయడానికి పొటాటో అన్నది చాలా పవర్ఫుల్. ప్రతిసారి అన్ని ఇంగ్రీడియంట్స్ బౌల్లోనే ప్రిపేర్ చేసుకొని ఫేషియల్ చేసుకొని అవసరం లేదు. టైం లేదు అన్నప్పుడు ఇట్లా మనము స్లైసెస్గా కట్ చేసుకొని వాటి మీదనే షుగర్ కానీ అలాంటివి హనీ కానీ యాడ్ చేసుకొని స్క్రబ్ చేసుకోవచ్చు. వాటి వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ రిమెంబర్, ఏది కూడా 1 యూస్లో రిజల్ట్ రాదు. వీక్లీ 2 to 3 టైమ్స్ యూస్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. సో మీరు కూడా ఈ పొటాటో అన్నది ఒక వీక్లీ 2 to 3 టైమ్స్ యూస్ చేసి చూడండి. రిజల్ట్ అన్నది 100% కనిపిస్తుంది. అండ్ నేను యూజ్ చేసే స్కిన్ కేర్ హోమ్ రెమెడీస్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు వీడియోలో కూడా చూడొచ్చు, డైరెక్ట్ నా ఫేస్ మీదనే అప్లై చేస్తున్నాను కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లోనే మనకి కిచెన్ అన్నది మనకు ఒక మినీ హాస్పిటల్ అనొచ్చు, మినీ బ్యూటీ పార్లర్ అనొచ్చు. చాలా విధాలుగా కిచెన్లో ఐటమ్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఇంకా మంచి మంచి స్కిన్ కేర్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మనము ఏదైనా స్క్రబ్ చేసుకునే విధానంలో ఉంటుంది. సో స్క్రబ్ చేసుకునేటప్పుడు మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. మనం ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నెక్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్తో పాటు మంచిగా అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ని ఇట్లా రౌండ్గా, నేను వీడియోలో చూస్తున్నాను కదా, అట్లా నీట్గా మంచిగా స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అట్లనే వదిలేస్తే అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత కూల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఫేస్కి ఏది పెట్టుకున్నా కూడా హాట్ వాటర్తో వాష్ చేయొద్దు. వీలైతే వామ్ వాటర్, లేదు అని అంటే కూల్ వాటర్, మ్యాక్సిమం కూల్ వాటర్ తోటి. సో ఇది ఆఫ్టర్ వాష్ అనమాట.